స్కానర్ కూడా ఉంటుందన్నమాట, ఈసీ అని ఉంటుంది, దానివల్ల స్కానర్ కనెక్ట్ చేసి చెక్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమున్నా మీ దగ్గర అన్ని జెన్యూన్ లైక్ ఎగ్జాక్ట్లీ జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. మంత్లీ ఒక 10తో ఈఎంఐ కట్టుకోగలుగుతాను. షూర్ సో నా కార్ రేట్ వచ్చేసి అంటే లైక్ నేను తీసుకునే కార్ వచ్చేసి ఒక 10 lakhs పైన ఉంది. సో దాన్ని ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పండి. Hello guys, this is Shashi. Welcome back to my YouTube channel Shashi Yadav Stunt. So guys, today we are at Cars 24 Bachpalli అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనమైతే కార్స్ చూడడానికి వచ్చినాము. సో నార్మల్ వేరే కార్ వెండర్స్ కానీ సెకండ్ హ్యాండ్ కార్ సెల్లర్స్ కానీ చూసుకుంటే మీకు వచ్చేసి లైక్ వాళ్ళు కస్టమర్ కార్ కొనే ముందు చాలా హై ట్రీట్మెంట్ ఇస్తారు, ఒక కింగ్లా చూస్తారు. ఆ తర్వాత వచ్చేవారికి కార్ తీసుకున్నాక అసలు కేర్ కూడా చేయరనమాట, దేకని కూడా దేకరు. ఇక్కడ కార్స్ 24లో మనకి ఎట్లాంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అండ్ మనకి వీళ్ళ డౌన్ పేమెంట్స్ ఏంది, అసలు ఫ్రీ ప్రాసెస్ ఏంది. మంది చూసి ఉంటారు కదా, సెకండ్ హ్యాండ్ డీలర్స్ అండ్ వెండర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో. అండ్ ఇక్కడ మనం కార్స్ 24కి రావడానికి రీజన్ ఏంది అని చెప్పేసి మనమైతే ఇప్పుడు మీకు చెప్తాను. సో కస్టమర్ లైక్ ఫస్ట్ మీరు కొనేటప్పుడు మంచి రెస్పెక్ట్ వస్తుంది, మీకు ఒక కింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ కార్ కొన్నాక మీకు మాత్రం ఆ ట్రీట్మెంట్ ఉండదు, లైక్ అసలు కేర్ కూడా చేయరు. అండ్ ఇక్కడ కార్స్ 24కి మనం రావడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఇచ్చే సర్వీసెస్ ఏంది, అండ్ ఆఫ్టర్ కార్ కొన్నాక కూడా మనకి ఎట్లాంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ బండి ఎక్కడో బ్రేక్ డౌన్ అయింది, సో అప్పుడు వీళ్ళు ఎట్లాంటి సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ మనము మన ఎగ్జిక్యూటివ్ని అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఆయన వచ్చి నేమ్ తేజ అండి. సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, లైక్ నేను ఇప్పుడు కార్ కొందామని వచ్చినా అనుకోండి. సో నాకు ఎట్లాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తారు ఏంటి అని చెప్పేసి మీరు చెప్పండి. సో 40 చెక్ పాయింట్స్ అని ఉన్నాయి కదా, సో దాన్ని ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పండి. డెఫినెట్లీ సార్. ఇప్పుడు 140 చెక్ పాయింట్స్ అంటే సార్, ఇప్పుడు మనకి కార్లో వేరియస్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. లైక్ ఇంజన్ అయి ఉండొచ్చు, క్లచ్ అయి ఉండొచ్చు, గేర్ బాక్స్ అయి ఉండొచ్చు, టైర్స్ అయి ఉండొచ్చు. సో ఇట్లాంటివి వేరియస్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో అలాగా 140 టైప్స్ ఆఫ్ చెక్ పాయింట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో టోటల్ ఓవరాల్ అనేది 140 టైప్స్ ఆఫ్, అంటే పెయింట్ గేజ్, ఇప్పుడు పెయింట్ ఎలా అయిందా లేదా, పెయింట్ గేజ్ చెక్ చేస్తారు. టైర్ బటన్ ఎంత ఉంది, టైర్ లైఫ్ ఎట్లా ఉంది, దానికి డెప్త్ గేజ్ ఉంటుంది టైర్ది, దాంతో చెక్ చేస్తారు. సో అలా వేరియస్ పారామీటర్స్ చెక్ చేస్తారు అనమాట. సో అలాంటి 140 చెక్స్ అనేవి జరుగుతాయి సార్. సో అది ఒకటి మెయిన్. సో ఇది 140 క్వాలిటీ చెక్స్ అంటే ఎగ్జాంపుల్. లైక్ ఇప్పుడు మనం నాకు డౌన్ పేమెంట్స్ గురించి, ఫైనాన్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెనేషన్. ఓకే సార్. షూర్. అంటే సార్ ఒకటి డౌన్ పేమెంట్ ఫైనాన్స్ అంటే ఒకటే సార్, ఏం లేదు. ఇప్పుడు ఒక కస్టమర్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. కస్టమర్ శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్లో నో అడ్రస్, అంటే నో ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఉంటారు. అంటే లైక్ వాళ్ళకి ఏ ప్రూఫ్ ఉండదు, బట్ వాళ్ళకి చిన్న అన్రిజిస్టర్డ్ బిజినెస్ అట్లాంటివి ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి కూడా మన దగ్గర ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద ప్రొఫైల్ అనేది ఉంటుంది. అంటే లైక్ వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ బేస్ చెక్ చేసుకుంటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ సిబిల్ బేస్ చెక్ చేసుకుంటారు, ఓన్ హౌసా, రెంటెడా. సో అలా, ఎందుకంటే కొంతమంది ఉంటారు సో లైక్ తక్కువ ఇన్కమ్ వస్తుంటుంది, కానీ రెంటెడ్ ప్రొఫైల్ అంటే కొంచెం కష్టం అవుతుంది. బట్ స్టిల్ వాళ్ళకి చిన్న వెహికల్ ఏమన్నా సజెస్ట్ చేయగలుగుతాం మనం. ఒక 5000 EMI, 4000 EMI అట్లా వచ్చేటట్టు మనం ట్రై చేయొచ్చు. సో మీ దగ్గర ఈ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. ఎగ్జాక్ట్ లోయెస్ట్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది. అంటే 5000 నుంచి మీ ఈఎంఐ అనేది స్టార్ట్ అవుతుంది, డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్. ఎస్ సార్. సో ఇప్పుడు నేను కార్ తీసుకుందాం అనుకుంటున్నాను, నా దగ్గర ఒక 1 lakh రూపీస్ ఉన్నాయి డౌన్ పేమెంట్ చేయడానికి. ఓకే సార్. అండ్ నేను మంత్లీ ఒక 10తో ఈఎంఐ కట్టుకోగలుగుతాను. షూర్. సో నా కార్ రేట్ వచ్చేసి అంటే లైక్ నేను తీసుకునే కార్ వచ్చేసి ఒక 10 lakhs పైన ఉంది. సో అప్పుడు మీరు ఎట్లాంటి ప్రాసెస్ చేస్తారు మాకు? సార్ అంటే ఒకటే సార్, ఇప్పుడు ఆ 10 lakhs పైన వెహికల్కి అంటే మనకి 1 lakh డౌన్ పేమెంట్ అండ్ ఈ 10,000 EMI అనేది కరెక్ట్గా క్లారిఫై అవ్వదు. ఎందుకంటే మనకి మ్యాక్సిమం వచ్చి 72 months వస్తుంది ఈఎంఐ టెన్యూర్ అని. 72 months మ్యాక్సిమం, డిపెండింగ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వెహికల్ అనమాట, ఇయర్. సో దాన్ని బట్టి అనేది లోన్ అనేది చేస్తాం. సో అది పారామీటర్ డిఫరెంట్ ఉంది. అంటే లైక్ ఎలా అంటే సార్, ఇప్పుడు దానికి కొంచెం డౌన్ పేమెంట్ కొంచెం ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం కొంచెం ఈఎంఐ ఒక 1-2,000 ఈఎంఐ కూడా ఎక్స్ట్రా అయ్యే ఛాన్స్ ఉంది అనమాట. అంటే ఒక 1,20,000 1.5 lakh అనుకోండి సార్ అప్రాక్సిమేట్లీ చేస్తాం డౌన్ పేమెంట్. సో దీనికి వచ్చేసరికి ఒక 12,000-13,000 వరకు ఈఎంఐ. సో దాట్ వుడ్ బి ఫైన్. అట్లా 9 రూపీస్ ఇది ఒకటి ఉంది కదా, లైక్ హోమ్ టెస్ట్ డ్రైవ్ సార్. హోమ్ టెస్ట్ డ్రైవ్ బుక్ చేసుకోవడానికి ఈవెన్ యాక్చువల్లీ ఆ 99 రూపీస్ కూడా రీసెంట్గా యాక్చువల్లీ స్టార్ట్ చేశారు. సో అదేంటి అంటే సార్, మనకి కొంతమంది అంత పే చేయలేరు. సో వాళ్ళకి ఏంటంటే కొంచెం బయట డబ్బులు రావాల్సి ఉంటాయి, లేదా వేరే దగ్గర నుంచి తీసుకోండి. సో అంత అమౌంట్ అనేది పక్కన పెట్టుకుంటారు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు కొంతమంది. సో వాళ్ళ కోసం అనేసి
ఈ 99 రూపీస్ అనేది కొత్తగా స్టార్ట్ చేశారు, అందరికీ రీచ్ అయ్యేటట్టు. కొంతమంది దూరం ఉండి ఉంటారు, ఇక్కడ రాలేరు, లైక్ సమ్వేర్ అరౌండ్ 40 కిలోమీటర్స్ దూరం, 50 కిలోమీటర్స్ దూరం ఉంటారు, వాళ్ళు రాలేరు. సో వాళ్ళ కోసమని ఎస్పెషల్లీ ఇది చేశారు అనమాట. సో ఇది 99 రూపీస్లో ఏమవుతుందంటే సార్, వాళ్ళు వచ్చి వెహికల్ వస్తుంది, ఒక కార్ డ్రైవర్ వెళ్తారు, వెహికల్ అంతా చూపిస్తారు, ఇఫ్ దే లైక్ ఓకే వెల్ అండ్ గుడ్, లేదు అనుకుంటే దే కెన్ క్యాన్సిల్ ఇట్, రీఫండ్ అయిపోతుంది అమౌంట్ కూడా. సో అన్న మనకి ఇప్పుడు 99 రూపీస్ ఏదో ఈఎంఐ అని చెప్పి విన్నాను. సో దానికి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు క్లారిటీ రాలేదు సార్. టు బి ఫ్రాంక్ చెప్పాలి, 99 రూపీస్ ఈఎంఐ కాదు. ఇట్స్ లైక్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఈ రోజుల్లో డైలీ ఒక 99 రూపీస్ స్పెండ్ చేయడానికి ఇట్స్ నాట్ అ ఇష్యూ, బిగ్ ఇష్యూ. ఓకే, సో ఆ లెక్కలు వేసుకున్నారు అనుకోండి, మంత్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 3000 లెస్ దాన్, అంటే 1 lakhకి ఒక 3000 అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakhకి ఒక 3000 అనుకున్నాం. ఫర్ ఓవర్ ద టైమ్ అంటే లైక్ టెన్యూర్ పెరుగుతున్న కొద్దీ, అంటే లైక్ 72 months ఆర్ 60 months ఈఎంఐ లెక్కలో చూసుకున్నారు అనుకోండి, అది చాలా మినిమల్ అమౌంట్ అవుతుంది, అది ఇంకా తక్కువతుంది అనమాట. సో ఒక 5 lakhs వెహికల్ అనుకోండి మీకు, అది ఓవర్ ద టైం టెన్యూర్ వేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఈఎంఐ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే డైలీ లిటరల్గా చెప్పాలంటే మీరు డైలీ 100 రూపీస్ సేవ్ చేసుకుంటే తీసుకోవచ్చు ఈఎంఐలో. సో ఆ కాన్సెప్ట్ అనమాట దాట్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 0 డౌన్ పేమెంట్ అని ఉంది. సార్ సో చాలా మంది అంటే ఇప్పుడు నేనేనున్నా లైక్ నేనైనా చూస్తా 0 డౌన్ పేమెంట్ అంటే నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఈఎంఐ కట్టే అంటే డౌన్ పేమెంట్ చేసే అమౌంట్ నేను ఈఎంఐస్ పే చేసుకొని కొంచెం టెన్యూర్ కూడా పెంచుకోవచ్చు. అండ్ నా దగ్గర ఇప్పుడు బల్క్లో ఒక 2 lakhs 3 lakhs లేనప్పుడు ఈ 0 డెఫినెట్లీ, అంటే ఇది వేరే దానికి ఏమైనా యూస్ చేయాలనుకుంటే అది యూస్ చేసుకొని మీ ప్రొఫైల్ బాగుందంటే మీరు ఇక్కడ వెహికల్ తీసుకోవచ్చు. సో దానికి రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది సార్? ఒకటే సార్, సివిల్ స్కోర్ అనేది బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మినిమం ఎంత ఉండాలి? మినిమం అంటే సార్ ఇప్పుడు 0 డౌన్ పేమెంట్ అంటే మనకి 750 బాగుంది, సిబిల్ స్కోర్ బాగుంది అంటే దెన్ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ 0 డౌన్. అది కూడా వెహికల్ టు వెహికల్ డిపెండెంట్ సార్. ఓకే, ఇప్పుడు మరి 20 lakhs 0 డౌన్ పేమెంట్ మీ ప్రొఫైల్ అంతా మీకు ఎంత ఇన్కమ్ జనరేట్ అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. సో అలాగే ఇప్పుడు ఒక 7 lakhs తీసుకుంటున్నారు, మీ ఇన్కమ్ బాగుంది, సిబిల్ స్కోర్ బాగుంది, టైం టు టైం ఈఎంఐస్ పేమెంట్ చేస్తున్నారు, యూ కెన్ గెట్ ఇట్, మీరు తీసుకోవచ్చు, 0 డౌన్ పేమెంట్ తీసుకోవచ్చు. అడిషనల్గా చిన్న నామినల్ మన ఆర్టీఓ ఛార్జెస్ ఒకటి పే చేసుకుంటే సరిపోతుంది మీకు. ఓకే, ఇంకా ఈ ప్రాసెసింగ్ ఫీజెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అంటే లైక్ డెఫినెట్లీ అవంతా మీకు ఫైనాన్స్లోనే కదా సార్. ఓకే, ఇంక్లూడింగ్ ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఆర్టీఓ ఛార్జెస్, ఇన్సూరెన్స్ కూడా మనకు ఫైనాన్స్లోనే ఫండింగ్ ఇస్తాం. ఓకే ఓకే ఓకే, ఆర్టీఓ ఛార్జెస్, అడిషనల్ ఆర్టీఓ ఛార్జెస్ అనేది మీరు పే చేసుకోవాలి. ఓన్లీ ఆర్టీఓ ఛార్జెస్ పే చేసుకొని మనం వెహికల్ తీసుకొని వెళ్ళిపోవచ్చు, అది కూడా మంచి సిబిల్ ఉంటుంది ఉంటే. ఇదైతే మనకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. సో అప్పుడు 0 డౌన్ పేమెంట్లో మనకి ఈఎంఐ ఎంత వరకు రావచ్చు? ఈఎంఐ 0 డౌన్ పేమెంట్ అంటే సార్ మీరు తీసుకునే వెహికల్ బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 lakhs వెహికల్ తీసుకున్నా, 0 డౌన్ పేమెంట్ వచ్చింది నాకు, ఈఎంఐ ఇప్పుడు 70-60 months తీసుకున్నాం. సో దాంట్లో మనకి ఈఎంఐ ఎంత పడుతుంది? అది బేసికల్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎందుకంటే సార్ అప్పుడున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఇట్ ది సేమ్ టైం మీ ప్రొఫైల్ బట్టి కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫర్ అవుతుంది, దాంట్లో సెగ్మెంట్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి కూడా అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. అప్రాక్సిమేట్లీ మీరు కట్టే, ఇప్పుడు మీరు 10 lakhs వెహికల్ అన్నారు, 60 monthsకి అయితే ఓ రకంగా ఈఎంఐ ఉంటుంది, 72 months ఆ డిఫరెన్స్ ఉంటుంది సార్. సో అదేంటంటే ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుని ఆన్ పేపర్ అయితేనే తెలుస్తుంది అనమాట సార్. ఓకే, మనకి ఏదైనా లైక్ ఒకసారి పేపర్ పైన పెడితేనే ఎగ్జాక్ట్లీ ఆన్ పేపర్, అది మనకి డైరెక్ట్గా మన Cars24 యాప్లో కూడా మనకు ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది, దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఈఎంఐ ఎట్లా ఎగ్జాక్ట్లీ ఎంత వరకు వస్తుంది డౌన్ పేమెంట్, క్యాలిక్యులేటర్ కూడా ఉంటుంది మన Cars24 యాప్లో, క్యాలిక్యులేటర్ ఉంటుంది, అందులో కూడా చెక్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు లోన్ ప్రాసెస్ కూడా వచ్చినప్పుడు మన వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీనికైతే ఇన్ని టర్మ్స్ ఇంత అని టర్మ్స్ ఇస్తారు, 60 monthsకి అయితే ఒక టర్మ్స్ ఇస్తారు, 72 monthsకి ఇంత టర్మ్స్ ఇస్తారు, విత్ డౌన్ పేమెంట్ ఒక టర్మ్స్ ఇస్తారు, వితౌట్ డౌన్ పేమెంట్ టర్మ్స్ ఇస్తారు. సో ఇలాంటివి ఉంటాయి సార్. యా, ఓకే, నెక్స్ట్ లైక్ ఇప్పుడు నేను చాలా వెండర్స్ని చూసిన సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మే వాళ్ళని, వాళ్ళు కస్టమర్స్ని లైక్ ముందు మనం కొన్నప్పుడు ఒకలాగా ట్రీట్ చేస్తారు. కొన్నప్పుడు నేను ఇప్పుడు సపోజ్ వచ్చిన మీ దగ్గరికి మీరు నాకు కాఫీ ఇవ్వడము, వాటర్ ఇవ్వడము, మంచి రెస్పెక్ట్ ఇచ్చేసి లైక్ మీరు కార్ అమ్మేస్తారు. ఆ తర్వాత ట్రీట్మెంట్ అమ్మిన తర్వాత డోర్ బయటకు వెళ్ళిన తర్వాత ఏంటి గేట్ దాటినాక ఇంకా వాళ్ళు ఎట్లుంటారంటే మా సేల్ మాకు అయింది, మేము అమ్మడం అమ్మేసినాము, ఇంకా అది దాని గురించి ఏమీ చెప్పలేము కూడా సార్. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే లైక్ టు బి ఫ్రాంక్ పైపైన వర్క్ చేస్తారు, నీట్గా చేసి బొమ్మలా రెడీ చేసి ఇస్తారు, ఐఎమ్ షూర్ అది డెఫినెట్. కానీ లోపల ఇంజన్ లోపల ఎలా ఉంది, అట్ ది సేమ్ టైం బాడీ స్ట్రక్చర్ లోపల అన్ని ప్లేసెస్ మనకు కనపడవు, అలాంటి ప్లేస్లో మన దగ్గర చెక్ చేస్తారు. సో మొత్తం చెక్ చేసి స్ట్రక్చరల్ డ్యామేజ్ ఉందా, అట్ ది సేమ్ టైం ఇంజన్ క్వాలిటీ ఎట్లా ఉంది, కండిషన్ ఎట్లా ఉంది, అట్ ది సేమ్ ట్యాంపరింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాంపరింగ్ సార్. ఇంజన్ మీటర్ అనేది ట్యాంపర్ చేశారా లేదా, ఓకే, స్పీడోమీటర్ ట్యాంపర్ చేశారా లేదా, ఇవన్నీ చెక్ చాలా మంది ఏం చేస్తారంటే లైక్ రీడింగ్ అనేది తగ్గించేసి అమ్మేయడానికి చూస్తారు, ఎందుకంటే మనకి ఈ సేల్ అంటే ఈ అమ్మిన ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది కదా సార్. డెఫినెట్లీ దానికోసం కస్టమర్స్ కూడా తక్కువ తిరిగిందని మీకు అది తెలిసిపోతుందా లైక్ మీరు? ఎస్ సార్
ఉంటుంది మన దగ్గర మన ఆ స్కానర్ కూడా ఉంటుంది అన్నమాట. ఈసీ అని ఉంటుంది, దానివల్ల స్కానర్ కనెక్ట్ చేసి చెక్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమున్నా మీ దగ్గర అన్ని జెన్యూన్ లైక్ జెన్యూన్ వెహికల్స్ ఉంటాయి. ట్రూ యాక్సిడెంటల్ వెహికల్స్ కానీ ఇట్లాంటి ఏముండవు. నెక్స్ట్ వచ్చేసి రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అని విన్నా. సో చాలా మంది రోడ్ సైడ్ అసిస్టెంట్ అంటారు కానీ అక్కడ వచ్చినాక ఈ చార్జెస్ ఆ చార్జెస్ టోయింగ్ చార్జెస్ అనుకుంటా, మళ్ళీ గ్యారేజ్కి వెళ్ళినాక ఈ చార్జెస్ అనుకుంటా. కానీ కాస్ట్ 24 తిన్నది ఏంటంటే లైక్ మీరు ఈ టోయింగ్ చార్జెస్ ఏం తీసుకోరు, గ్యారేజ్కి వెళ్ళే వారికి గ్యారేజ్లో ఏదైతే రిపేరింగ్ అమౌంట్ ఉంటుందో ఏదైనా స్పేర్స్ అమౌంట్ ఉంటుందో అక్కడ నుంచే చార్జెస్ స్టార్ట్ అవుతాయి అని చెప్పి విన్నాను. ట్రూ సార్. సో ఇది దాని గురించి క్లియర్గా చెప్తాను సార్. మన దగ్గర రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి సార్. ఒకటి 799, ఇంకోటి 1499. సో ఇది మనం పే చేయాలన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. రోడ్ సైడ్ అసిస్టెంట్స్ అనేది సార్ ఇయర్లీ మంత్లీ అది సార్ 799 అనేది 1 year per year. ఓకే. దానికి 4 సర్వీసెస్ అనేవి ఫ్రీ ఉంటాయి. 1499 వచ్చేసరికి 3 yearsకి సార్. ఓకే. దీనికి 12 సర్వీసెస్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఇదే సార్. ఇప్పుడు ఏంటి అంటే దాంట్లో మనకి టోవింగ్ అనేది 1 year కన్నా 3 years కన్నా కామన్గా ఒకటే సర్వీస్ ఫ్రీ ఉంటుంది సార్. ఓకే. 40 kilometers వరకు మనం టోవింగ్ అనేది ఫ్రీగా ఇస్తాం. అడిషనల్ ఇస్ చార్జబుల్. ఎట్ ది సేమ్ టైం మనకి ఇన్ కేస్ ఇప్పుడు బ్యాటరీ బ్రేక్ డౌన్ అయింది సార్, మన దగ్గర వస్తారు జంప్ స్టార్ట్ చేస్తారు, దానికి చార్జెస్ ఏం తీసుకోరు సార్. బ్యాటరీ తీసుకుని ఫ్యూల్ అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, ఫ్యూల్ తీసుకొని వస్తారు, దానికి చార్జెస్ తీసుకొని మన ఫ్యూల్ అనేది మనం తీసుకొని వస్తాం కదా, ఆ ఫ్యూల్కి చార్జ్ చేస్తాం. ఓకే. సో వచ్చినందుకు ఫ్యూయల్ ఇచ్చినందుకు ఏం చార్జెస్ ఏముండవు, బట్ ఓన్లీ ఫ్యూయల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే మేము బేర్ చేసుకోవాలి. ఇన్ కేస్ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది దానికి వచ్చి చార్జ్ దానికి ఏం చార్జెస్ తీసుకోరు మళ్ళీ. ఓకే. బ్యాటరీ మన దగ్గర ఉంటుంది, ఎగ్జాక్ట్లీ జంప్ స్టార్ట్కి మన ఫ్రీ ఉంటుంది. అట్లాంటివి సర్వీసెస్ 1 yearకి అయితే మనకి 4 అంటే ఫ్రీ ఉంటాయి సార్. 3 yearsకి అయితే విచ్ ఇస్ 1499 అది 12 ఫ్రీ ఉంటాయి సార్. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో గైజ్ లైక్ చూసినారు కదా, ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ అంటే మంచి మంచి సర్వీసెస్ అయితే మనకి Car24 ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అన్న ఇప్పుడు మనకి మన దగ్గర ఏమేమి కార్స్ అవైలబుల్ ఉన్నాయి అంటే లో ఎండ్ నుంచి హై ఎండ్? సార్ మన దగ్గర ఆల్టో నుంచి MG హెక్టార్ వరకు మన దగ్గర వేరియస్ రేంజ్ అన్నమాట. ఎక్స్ట్రాడినరీ వేరియస్ రేంజ్ ఆఫ్ వెహికల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సార్. ఓకే. సో అది లైక్ ఈ సెగ్మెంట్స్లో హ్యాచ్ బ్యాక్, SUVs, ఇంకా సెడాన్స్ ఇట్లా ఉంటాయి కదా. సో దీంట్లో మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి సార్. ఆటోమేటిక్ మాన్యువల్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మన దగ్గర CNG, LPG, పెట్రోల్, డీజిల్ వేరియంట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ సార్. ఈవీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి నేను వారంటీ గురించి విన్నా, బట్ నాకు ఆ క్లారిటీ లేదు, ఒకసారి మీరు చెప్పండి. డెఫినెట్గా సార్. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే సార్ 1 month ఫ్రీ వారంటీ అని ఎవ్రీ వెహికల్ ఉంటుంది సార్. ఓకే. ఎట్ ది సేమ్ టైం మనకి వారంటీ అనేది ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఉంది. లైక్ ఎక్స్టెండ్ వారంటీ అనేది మన దగ్గర ఉంటుంది, అది చార్జబుల్. సో వెహికల్ టు వెహికల్ అది డిఫరెంట్ అవుతుంది సార్. డీజిల్ వెహికల్ ఒకటి, పెట్రోల్ వెహికల్, సో వాటి మెయింటెనెన్స్ బట్టి డిఫరెన్షియేట్ అవుతుంది. మీకు వారంటీ అనేది సార్ ఎట్లా ఉంటుందంటే మనకి 1 month మీద ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీ పార్ట్ మీద మనకి వారంటీ అనేది ఉంటుంది సార్ 1 month. ఓకే. అండ్ సెకండరీ వచ్చేసరికి మనం పర్చేస్ చేసే వారంటీ ఏదైతే ఉందో అది 12 months ఉంటుంది సార్. 12 months, సో టోటల్ మీకు 13 months ఉంటుంది. సో ఈ 12 monthsలో ఎలా ఉంటుందంటే సార్ మనకి ఇంజన్ మీద మాన్యువల్ ట్రాన్స్మిషన్, ఎట్ ద సేమ్ టైం AC. సో ఈ మూడింటి మీద మనకి వారంటీ అనేది, ఎందుకంటే దీస్ ఆర్ మేజర్ పార్ట్స్. సో కంప్లీట్ రీప్లేస్మెంట్ ఉంటుందా లేకపోతే లైక్ పార్ట్ ఒకవేళ ఇష్యూ అనుకోండి సార్ రీప్లేస్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఇస్ రిపేరబుల్, చిన్నవైతే రిపేర్ చేస్తారు, ఓకే అయిపోతుందంటే ఓకే వెళ్ళి అనుకోండి. లేదు రీప్లేస్మెంట్ చేయాలంటే రీప్లేస్ చేసి పెడతారు, నో ఇష్యూ ఎట్ ఆల్ దాట్. ఎస్ సార్. నాకు ఒక మా యూత్కి లైక్ క్రేజీ ఉండేలా అంటే స్కోడా, వోక్స్‌వ్యాగన్, ఈ జర్మన్ ఇంజన్సే మనకి మెయిన్. ట్రూ సార్. సో ఇది ర్యాపిడ్ అనుకుంటా. అవును సార్, దిస్ ఇస్ ర్యాపిడ్ అండ్ దాట్ ఇస్ అ వెంటో. సో ఇది వచ్చేసరికి మీకు 1.6 లీటర్ ఇంజిన్ వస్తుంది సార్. ఇది 2019 మోడల్ బండి, ఇది మాన్యువల్ వెహికల్. అది వచ్చేసరికి 2021 వస్తుంది సార్. అది వచ్చేసరికి మీకు ఆటోమేటిక్ వస్తుంది. ఎస్ సార్. అది 1 లీటర్ ఇంజిన్ వస్తుంది. అది చాలా ఎకానమికల్ వెహికల్ అనమాట. ఆటోమేటిక్ అని మైలేజ్ బాగా ఇస్తుంది హైవే మీద. సో ఈ ఫ్యూయల్ ఎఫిషియెంట్. ఎగ్జాక్ట్లీ సార్. యా. ఇది వచ్చేసరికి మల్టీ ఐడియా లేదు, మన మొత్తం బైక్సే, కాకపోతే ఇంకా మనం ఇంకా టైం వచ్చింది కార్ తీసుకునేదని చెప్పి. ట్రూ సార్. బైక్లోనే ఎప్పుడు తిరిగితే అట్లా సార్, కొంచెం కార్లో కూడా. బైక్స్ అంటే ప్రాణం. ఐ డోంట్ అండర్స్టాండ్ సార్. కొంచెం ఫ్యామిలీతో అప్పుడప్పుడు వెళ్ళి ఉండాలి, ఓన్ కార్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ సార్. సో ఒక ఫస్ట్ కార్ అనమాట, అదే చూస్తున్నాం విచ్ వన్ టు టేక్ అని చెప్పేసి. షూర్ సార్, డెఫినెట్లీ. మీకు ఓకే అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు మా దగ్గర రీచ్ అవుట్ అవ్వండి. విల్ డెఫినెట్ గివ్ యువర్ బెస్ట్ ఆఫర్. డన్. చలో అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. షూర్ డెఫినెట్లీ సార్. సో గైజ్ విన్నారు కదా, మనమైతే ఇక్కడ బాచ్పల్లి Cars24కి వచ్చినాము. సో మనం ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏముంది మీకు ఆల్రెడీ ముందు చెప్పినా కదా, అవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక లొకేషన్ ఉందన్నమాట. సో దాని గురించి మీకు ముందు బ్లాగ్స్లో అప్డేట్ వస్తుంది. అండ్ సేమ్ Car24 యాడే, బట్ ఇంకొక లొకేషన్లో అక్కడ కూడా వెళ్దాం. అండ్ మనకి కావాల్సిన కార్స్ అయితే ఇక్కడ 2 చూసినాము.
అండ్ నెక్స్ట్ ఇంకా అక్కడ మనకైతే కార్ కావాలో ఆ కార్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో మేబీ నెక్స్ట్ వ్లాగ్లో అక్కడికి వెళ్దాం. అండ్ ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ అండి. అంటిల్ ద నెక్స్ట్ టైం, స్టే ట్యూన్, స్టే సేఫ్. జై హింద్. सफर पर प्रेम लग रहे